నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ వివరణకి ముందు ఒక చిన్న మనవి. అదేమిటనంటే, ఈ మధ్య కాలంలోనే ఈ ఆస్ట్రో శెట్టి జెమ్ అనేటువంటి ఛానల్ని నేను ప్రారంభించాను. ఈ ఛానల్ని మీరు ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంచేత మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్టయితే నా ఛానల్ సస్టైన్ అవుతుంది. అప్పుడు నాకు మరింత ఉత్సాహం కలిగి ఎన్నో వీడియోలు చేయటం, మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది. మీరు లాభపడటం కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇకపోతే విషయంలోకి వస్తే కనుక, ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరంలో ఎలా ఉంది? ముందు గ్రహ గమనాలు తెలుసుకుందాం. ఈ గ్రహ గమనాల విషయానికి వస్తే కనుక ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందనంటే, ఇక్కడ ద్వితీయ స్థానంలో వచ్చేటప్పటికి రవి బుధులు ఇద్దరు కూడా ఉండటం అనేది జరిగింది 2వ తేదీ నాటికి. మరి ఇక్కడ శనైశ్వరుడు కనుక చూసుకున్నట్టయితే కుంభరాశిలో ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత శుక్రుడు, రాహు వీళ్ళిద్దరూ కూడా మీనరాశిలో ఉండటం, అంటే చతుర్థ స్థానంలో ఉండటం అనేది జరుగుతుంది. ఇక గురువు కనుక తీసుకున్నామా, ఇక్కడ వృషభ రాశిలోనే ఉన్నాడు ఆయన. అయితే మరి కుజుడు మిథున రాశిలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. మరి కేతువు చూస్తే కనుక ఇక్కడ కన్యా రాశిలో ఉన్నాడు అనమాట. ఇది 2వ తేదీ నాటికి జరుగుతుంది. ఇలాగే ఇంచుమించుగా జరుగుతుంది. తర్వాత ఈ రవి యొక్క మార్పులు ఇవన్నీ జరుగుతాయి. అయితే ఓవరాల్గా మనం మాసమంతా కనుక తీసుకుంటే మొట్టమొదట మనం చూడాల్సింది ఏమిటంటే, గురువు తానున్నటువంటి క్షేత్రం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తాడు. అవి పదిలంగా ఉంటాయి. ఆ స్థానాలు ఇక్కడ మరి ధనుస్సు రాశి వారికి ఏ స్థానాలు అవుతున్నాయి అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ 10వ స్థానము కర్మస్థానము, వృత్తి స్థానము. అది వ్యాపారం అయితేనేమి, లేకపోతే ఏదైనా ఉద్యోగం అయితేనేమి, ఏదైనప్పటికీ కూడా, అది ప్రొఫెషన్ రంగంలో వాళ్ళకైతేనేమి, చిన్న కూలీల వాళ్ళకైతేనేమి, ఎవరైనప్పటికీ కూడా వృత్తి స్థానం అనేటువంటిది చాలా పదిలంగా ఉంది. అది అద్భుతమైనటువంటి రీతిలో కార్యక్రమాలు జరిపేలా ఉంది అని మనం చెప్పచ్చు. ఎందుకు? ఈ గురువు యొక్క వీక్షణ వల్ల. మరి అదే 12వ స్థానం అంటే సాధ్యమైనంత వరకు ఎక్కువగా మనకి లాస్ లేకుండా, మనం కొంచెం లాభపడేలా, ఒకవేళ లాస్ అయినప్పటికీ కూడా అది అర్థవంతమైనటువంటి లాస్గా ఉండటం అనేటువంటి జరుగుతుంది. దేనివల్ల? ఈ గురువు యొక్క వీక్షణ వల్ల. మరి 2వ స్థానాన్ని అప్పుడు ఏమవుతుందనంటే, మనం ధన సమృద్ధి కూడా కలుగుతుంది. అంటే ఎవరి లెక్కలో వాళ్ళకే. మీరు కూలీలైతే ఎంత రావాలో అంత వస్తుంది, మీరు పెద్ద వ్యాపారస్తులైతే ఎంత రావాలో అంత వస్తుంది. సో ధనం ప్రకారంగా తీసుకున్నట్టయితే మీకు కావలసినటువంటి డబ్బు మీ యొక్క కర్మని బట్టి తప్పకుండా మీకు లభించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని మనం చెప్పచ్చు. ఇక మిగతా విషయాలకు వస్తే కనుక, ద్వితీయ స్థానంలో ఎవరున్నారండి? రవి బుధులు ఉన్నారు. అంటే వాక్చాతుర్యము, వాక్కుకు సంబంధించింది. ఇటువంటి విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఆ స్థానాధిపతి కుంభరాశిలో ఉండటం అనేటువంటి జరిగింది. అప్పుడు మాట, ధైర్యము రెండు కూడా కలిగేటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. కాబట్టి మాటతో మీరు నెగ్గుకుపోయేటువంటి పరిస్థితి. ముద్రణా రంగం వాళ్ళకి బాగుంది. మరి ఇతర మార్కెటింగ్ రంగం వాళ్ళకి బాగుంది. మరి ఇతరత్ర ఏదైనా మరి ఎకనామిక్స్ ఏదైనా ప్రొఫెసర్స్ ఉంటారు, లెక్కల వాళ్ళు ఉంటారు, మరి కామర్స్ వాళ్ళు ఉంటారు, రకరకాలైనటువంటి వాళ్ళు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం షేర్ మార్కెటింగ్, కన్సల్టెన్సీ, ఎంబీఏ వాళ్ళు, ఈ రకరకాలైనటువంటి మరి డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, కన్సల్టెంట్స్, ప్రొఫెసర్స్, వీళ్ళందరికీ కూడా బాగుండేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతున్నాయి. మరి చతుర్థ స్థానంలో శుక్రుడు, రాహు ఉన్నారు. అంటే ఏమవుతుందంటే, మన ఇల్లును మనం కొంచెం అలంకరించుకోవటం, సరిదిద్దుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేస్తాం. లేకపోతే ఏదైనా ఇల్లు కానీ, లేకపోతే భూమి కానీ ఏదైనా కొనుక్కునే ప్రయత్నాలు చేయటం, ఆ రకమైనటువంటి అవకాశాలు మనకు లభించడం. లేదా ఏదైనా మామూలుగా ఉన్నట్టు మనం నడుపుతున్నటువంటి కార్ని కొంచెం హై ఎండ్ తీసుకునేటువంటి పరిస్థితులు రావటం, కాస్త లగ్జరీగా మనం మెయింటైన్ చేసుకోవటం, ఇవన్నీ కూడా మనకి లభించేటువంటి అవకాశాలు మనకు కనపడుతున్నాయి. గురువు మాత్రం ఏమవుతుందంటే, 6వ స్థానంలో గురువు ఉండటం అనేది అంత మంచిది కాదు. అంటే ఎప్పుడు కూడా ఇతను శుభగ్రహం కదా. మరి అతను ఈ యొక్క శత్రురోగ రుణక్షేత్రంలో ఉంటే ఏం జరుగుతుంది? కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందని మనం చెప్పచ్చు.
కాబట్టి అతని వీక్షణ బాగుంది కానీ అతను ఉన్నటువంటి ఆ క్షేత్రం మాత్రం బాగోలేదు అని మాత్రం చెప్పవచ్చు. చేత మీరు కాస్త ఆరోగ్యం విషయంలో కాస్త ఉంటే కనుక మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉంటారు, వాళ్ళు కొంచెం అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, వైద్య సదుపాయం కలిగించండి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితులు మీకు దొరుకుతాయి. ఇకపోతే కుజుడు సప్తమ స్థానంలో అప్పుడు ఏమవుతున్నాడంటే దంపతుల మధ్యన ఏవైనా కొంచెం అభిప్రాయ భేదాలు, లేకపోతే మాట అనుకోవటాలు, కొంచెం ఎడముఖం పెడముఖంగా ఉండేటువంటి పరిస్థితులు లాంటివి ఏర్పడవచ్చు. కొంచెం సఖ్యతతో ప్రేమ అనురాగాలతో ఉన్నట్టయితే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అత్యాశలకు పోకుండా అనవసరంగా కోరికలు తీర్చలేదనో, లేకపోతే నన్ను జాగ్రత్తగా చూడటం లేదనో, నా గురించి పట్టించుకోవటం లేదు, ఒకరికొకరు అనుకున్నంత మాత్రాన వచ్చింది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు. తాత్కాలికమైనటువంటి ఈ సమస్య కూడా ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి? ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం పేరెంట్స్కి ఎంతైనా అవసరం. అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు కూడా బాగుంటారు, పెద్దలు కూడా బాగుంటారు, ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రకమైనటువంటి పరిస్థితి మీరు ఇంట్లో కొని తెచ్చుకోవాలే కానీ అనవసరమైనటువంటి అనర్థాలతో అపాధాలతో మీరు ఇల్లంతా కూడా అశాంతిమయం చేసుకోవటం అనేది అంత మంచిది కాదు. ఇకపోతే కోపము, ఉద్రేకము, ఆవేశము ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరావని మాత్రం మీరు తెలుసుకోవాలి. ఈ మాసం అంతా కూడా సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఏదైనా ఒక ఉద్రేకపూరితమైన వాతావరణం ఉన్నప్పుడు అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, దూరం వెళ్ళిపోండి. మళ్ళీ తర్వాత మీరు రండి, ఆ ప్రదేశానికి రావాల్సి వస్తే రండి, కానీ అప్పుడు మాత్రం గొడవ పెట్టుకోకండి. విందు వినోదంలో పాల్గొంటారు, లేకపోతే ఏదైనా శుభకార్యాల్లో పాల్గొంటారు, 10 మందిలో ఉంటారు. అప్పుడు అనవసరమైనటువంటి వాద వివాదాలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు దిగకండి. చేతనంటే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు ఆ యొక్క ధను రాశిని చూస్తాడు కాబట్టి ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణంలో మీరు అనవసరంగా కోపం తెచ్చుకొని వాద వివాదాలకు దిగినట్టయితే అగౌరవం ఎవరికి? మీకే కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. కేతువు కన్యా రాశిలో ఉండటం అంటే ధర్మబొద్దిన మీరు కార్యక్రమాలు నిర్వర్తిస్తే మీకు భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగానే ఉంటాడు అని మనం ఇక్కడ చెప్పాలి. ఇకపోతే మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏమిటంటే త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి పరిస్థితి మీకు ఉంది కాబట్టి వెంటనే మీ సంబంధాల కోసం వెతకండి. తప్పకుండా మీకు కావాల్సినటువంటి వరుడో వధువో ఏదో దొరుకుతుంది. మీకు ఖచ్చితంగా వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా మీకు ఉన్నాయని మనం చెప్పచ్చు. లేకపోతే ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారనుకోండి, ప్రయత్నించండి. ఉద్యోగం కోసమో విద్య కోసమో ప్రయత్నించండి. అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు మీ దశ అనుకూలంగా ఉంటే తప్పకుండా వెళ్తారు. లేకపోతే మాత్రం ఇక్కడ ఉద్యోగ ప్రయత్నంలో మంచి ఉద్యోగమే మీకు దొరకవచ్చు. కాబట్టి ఉద్యోగ ప్రయత్నం చేయడం మానుకోవద్దు. మంచి ఉద్యోగం దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగం వాళ్ళకి బాగుంది, ఆ తర్వాత చలనచిత్ర రంగానికి కూడా బాగుంది. యాక్షన్ చిత్రాలకి మాత్రం ఖచ్చితంగా మంచి పేరు ప్రతిష్ట గౌరవముతో పాటు కాస్త ధన సమృద్ధి కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాంకేతిక నిపుణులకు కానీ నటీనటులకు కానీ మంచి పేరు వచ్చేటువంటి అవకాశం, డబ్బు దక్కుతుంది, అన్ని రకాలుగా బాగుండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాల్సిందే. ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని మాత్రం తెలుసుకోవాలి. వెన్నుపోటుదారులు ఉన్నారని కూడా తెలుసుకోవాలి. మంచిగానే మీతో ఉంటూ మీకు వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఎవరు మంచి, ఎవరు చెడు, ఎవరు కావాల్సిన వారు, ఎవరు శత్రువులు అనేటువంటి విషయం మీరు కాస్త కనిపెట్టుకొని ఉండటమే ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో చాలా అవసరమని మాత్రం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో దక్షిణామూర్తిని కానీ దత్తాత్రేయ స్వామిని అష్టోత్తరాలతో పూజించండి. మీకు సర్వదా శుభం కలుగుతుంది, శుభాలు కలుగుతాయి. ఆత్మస్థైర్యం పెరగడానికి మాత్రం హనుమాన్ చాలీసా చదవండి, సరిపోతుంది. తెలిసింది కదండి. సెలవు పడుకుంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్నశాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.